శ్రీరామలింగేశ్వరా జయ పార్వతి వల్లభ హృదయేశ్వరా పరమానందదాయక శరణంటిరా శ్రీరామలింగేశ్వరా కనులిచ్చి కన్నప్ప గనుడాయను నిన్ను చూచి గౌరమ్మ మనువాడెను కనులిచ్చి కన్నప్ప గనుడాయను నిన్ను చూచి గౌరమ్మ మనువాడెను దివి నుండి దిగి గంగా సిగజేరెను దివి నుండి దిగి గంగా సిగజేరెను నవనీతని కదలే పాడెదము శ్రీరామలింగేశ్వరా జయ పార్వతి వల్లభ హృదయేశ్వరా పరమానందదాయక శరణంటిరా శ్రీరామలింగేశ్వరా గలమందు గరలంబు పరమేశ్వరా మది నిన్ను మరువము శివశంకరా గలమందు గరలంబు పరమేశ్వరా మది నిన్ను మరువము శివశంకరా బింబంబు నీకేల బింబాదరా బింబంబు నీకేల బింబాదరా నిరతము నీ భజన చేసెదము శ్రీరామలింగేశ్వరా జయ పార్వతి వల్లభ హృదయేశ్వరా పరమానందదాయక శరణంటిరా శ్రీరామలింగేశ్వరా నమో పార్వతీపతయే హర హర మహాదేవ. కార్తీక మాసం నెలలో లాస్ట్ రోజు ఇలా పూజ చేసుకున్నానండి. అందుకని ఇంకా లాస్ట్ రోజని శివయ్య పాట పాడుకున్నాను. ఇంకా ఇంట్లో కూడా మొత్తం దీపం పెట్టేసుకున్నాను. బయట కూడా తులసమ్మ తల్లిని కిందకి దించుకొని ఇక్కడ దీపం పెడుతున్నానండి. ఈరోజు ప్రతిరోజు గోడ పైన మార్చుకున్నాము, అక్కడే పెట్టేసుకుంటాను దీపం. అది ఇప్పుడు ఈరోజు ఇక్కడ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే తులసమ్మ ముందు నెల రోజులు చేసిన విధంగా నేను స్టార్టింగ్ చేసుకోలేదు అని చెప్పేసి ఈ నెల రోజులు చేసుకున్న పుణ్యఫలంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ప్రమిదిలో 31 ఒత్తులు వేసుకొని వెలిగించుకున్నానండి. నెల రోజులు చేసుకున్న లెక్కలాగా. ఒక్కొక్క రోజు మిస్ అవుతూ ఉంటాం కదా, అలా అవ్వకుండా ఈరోజే ఇంకా 31 ఒత్తి వేసి వెలిగించుకున్నాను. తులసమ్మ తల్లి దగ్గర దీపం పెట్టుకుంటున్నాను. కింద పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అన్నీ వేసుకొని ప్రమిదిలో 31 ఒత్తు వేసుకొని పూలు అన్నీ పెట్టుకొని కాయ పండు అన్నీ పెట్టుకొని నైవేద్యం చూపించి తులసమ్మ తల్లి దగ్గర ఇలా ముగ్గు వేసి దీపం పెట్టుకున్నానండి. ఇలా పూజ చేసుకున్నాను ఈరోజు. ఇంకో కారణం ఏంటంటే తులసమ్మ తల్లికి బాగా గాలి వానలప్పుడు బాగా వంగిపోయినట్టు కొంచెం అలా అయ్యింది. అందుకని కొంచెం మట్టి వేసుకుంటే బాగుండిద్ది అని చెప్పేసి కిందకి దించి మట్టి కూడా వేసానండి. నల్ల మట్టి వేసుకున్నాను. మొక్క చూసారా ఎంత చక్కగా ఉందో. ఎండ తగిలితే ఏదైనా అంతేనండి, ఎండ తగిలే చోటే పెట్టుకోవాలి. అప్పుడే మన తులసమ్మ తల్లి కూడా ఎదిగి బాగుండిద్ది అన్నమాట. ఈరోజుకి వీడియో ఒక చిన్న పాట పాడి ఇలా స్టార్ట్ చేశానండి. ఇంకా ఈరోజు ఇలా పూజ చేసుకున్నానండి. ఇంకా ఈ రోజుతో ఈ కార్తీక మాసం నెల అయిపోయినట్టే. ఇంకా వచ్చేది ధనుర్మాసం అండి. వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటాము, విష్ణుమూర్తిని, కృష్ణుని. ఇంకా ఈరోజు ఇలా దీపం పెట్టేసుకొని పూజ చేసుకున్నాను లాస్ట్ రోజని.
ఇంకా ఇలా పూజ చేసుకోవటం కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ఇప్పుడు వంట చేస్తున్నానండి. వంట చేసేటప్పుడు ఈ పప్పు వండుదాం అనుకున్నాను. కందిపప్పు, చిన్న కందిపప్పు, మైసూర్ కందిపప్పు అంటారు కదా అవి. కొంచెం మినపప్పు కూడా వేసుకున్నానండి. పప్పు మటికి ఈ 3 కలిపి చేసుకున్నాను. టమాటా పప్పు వేశాను. కొంచెం దోసకాయ కూడా కలిపి వేశానండి. చాలా చాలా బాగుంది. ఇలా కాంబినేషన్ ఇలా చేసుకుంటూ పప్పులు కూడా మార్చి మార్చి తింటూ ఉండటం వల్ల కూడా మన హెల్త్‌కి మంచిదండి. ఇలా అన్ని రకాల పప్పులతో చేసుకుంటే కూడా పప్పు టేస్టే కాకుండా అందవలసిన ప్రోటీన్స్ అన్నీ మనకి చక్కగా బాడీకి అందుతాయండి. ఒక దోసకాయ ఉంటేను పప్పులో సగమను కొంచెం పచ్చడి కూడా కొంచెం మా వారికి వచ్చిద్దిలే అని చేశానండి. ఇంతేనండి ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.